అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాలను చూసుకోబోతున్నాము. వారికి సెప్టెంబర్ 12వ తేదీన ఎలా ఉండబోతుంది? కన్యా రాశి వారికి ఏ విధమైన పరిణామాలు జరగబోతున్నాయి అనేది మనం ముందుగా తెలుసుకుందాం. అయితే సెప్టెంబర్ 12వ తేదీన వీరికి రాత్రికి రాత్రే ఖచ్చితంగా జరగబోయేది ఏంటిదనేది మనం చూసుకుందాం. ఒక వింత అనుభవం అయితే జరగబోతుంది. ఈ రాత్రి సమయంలో వారికి ఏం జరగబోతుంది? అలాగే వీరి గోచార నిత్య ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? పూర్తి అంశాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే మీరు ఇప్పుడే కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు వచ్చి చేరుతుంది. మీ నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. అలాగే ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడవలసిందిగా కోరుతున్నాము. అయితే ఈ కన్యా రాశి వారి గురించి మనం తెలుసుకోవాలనుకుంటే కన్యా రాశి వారి మనస్తత్వం చాలా మృదు స్వభావులు. ఈ కన్యా రాశికి అధిపతి బుధుడని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వారి వ్యక్తిత్వం కనుక మనం గమనించినట్లయితే వీరిలో ఈ కన్యా రాశి వారిలో జన్మించిన వారు చాలా కష్టాలు పడుతూ ఉంటారు. అలాగే ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వీరు అస్సలు భయపడారు. ఆ కష్టాలను చూసి దూరంగా కూడా అసలు పారిపోడు. ప్రతి కష్టాన్ని కూడా వాళ్ళు అధిగమించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఈ కన్యా రాశి వారు దేన్నైనా సాధించగలరనే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. వాళ్ళ జీవితంలో ఎన్ని కష్టాల వైపు నడుస్తున్నా కూడా అదేవిధంగా వీళ్ళ యొక్క జీవితంలో అదృష్టం కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. వీరి యొక్క జన్మించినటువంటి వీరికి అని చెప్పుకోవచ్చు. అయితే వీరు ఒక రకంగా అదృష్టవంతులని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరికి చాలా కష్టానికి తగిన ప్రతిఫలం అనేది కూడా లభిస్తూ ఉంటుంది. వీరు ఏ పని చేసినా కూడా ఖచ్చితంగా పర్ఫెక్ట్గా దాన్ని సాధించే వరకు కూడా విడిచిపెట్టరు. అయితే ఈ యొక్క కన్యా రాశి వారి పరిస్థితులు కూడా దానికి అనుకూలంగానే ఉంటాయి. ఈ కన్యా రాశి వారి యొక్క లైఫ్ స్టేటస్ అయితే మనం చూసుకున్నట్లయితే వీళ్ళు లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు అంటే టీనేజ్లో కావచ్చు, లేదా వివాహం జరిగినప్పుడు కావచ్చు, లైఫ్ పార్ట్నర్ వచ్చిన తర్వాత అయితే కావచ్చు, వీళ్ళ లైఫ్ అనేది ఎలా ఉండబోతుంది అనేది మనకి తేడా అనేది కూడా చాలానే తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క జీవితం అంటే పెళ్ళికి ముందు లేదా పెళ్లి తర్వాత వాళ్ళ యొక్క కెరీర్ లైఫ్ని స్టార్ట్ చేసిన విధానం అయితే చాలా తేడా అనేది క్లియర్గా మనకు కనిపిస్తుంది. ఇదే విధంగా ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వీరు సహనంతో ఉంటారు. కోపం కూడా ఎక్కువ. ఈ కన్యా రాశి వారికి కాస్త కోపం ఎక్కువే, అయితే సహనంతో ఉండాలి. ఎప్పుడంటే వీళ్ళు సహనాన్ని కోల్పోతారో అప్పుడు వీరికి కోపం అనేది చాలా భయంకరంగా వస్తుందన్నమాట. దాంతోపాటు సహనం కూడా, ఓర్పు కూడా నశించిపోతుంది. కానీ వీళ్ళని ఎవరైనా కావాలని రెచ్చగొట్టారా, వీళ్ళు చేసే పనిలో ఇబ్బందులు పట్టడం, తలచూచడం అనేవి ఇలాంటివి చేసేవైతే వీరికి కోపం అనేది చాలానే వస్తూ ఉంటుంది. జీవితంలో వచ్చే కష్టాలన్నీ గురించి కూడా వీరు అధిగమించి వీరు చాలా కోపాన్ని అయితే తగ్గించుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. ప్రతి దాంట్లో వీళ్ళు సక్సెస్ అనేది సాధిస్తూ ఉంటారు. అలా కాకుండా కోపంతోనే ముందుకు వెళ్తానని అనుకుంటే మాత్రం ఈ యొక్క కన్యా రాశి వారు అనేది ఖచ్చితంగా లైఫ్ అనేది ఫెయిల్యూర్ అయ్యే మాట అయితే చెప్పుకోవచ్చు. వీళ్ళు లైఫ్ ఫెయిల్యూర్ని చవిచూడాల్సి ఉంటుంది. కాబట్టి ఈ కన్యా రాశి వారు ఆరోగ్య విషయంలో మనం చూసుకున్నట్లయితే కనుక చాలా బలహీనలు అయిపోతూ ఉంటారు. ఆరోగ్య విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. కాకపోతే ఈ కన్యా రాశి వారు ఆరోగ్య సమస్యలు తొందరగా చుట్టుముడుతూ ఉంటాయి. అదేవిధంగా తొందరగా తగ్గుతాయని, కానీ వీళ్ళకి అనారోగ్య సమస్యలు వచ్చిందంటే అది పరిస్థితి ఎలా ఉంటుందంటే మామూలుగా ఉండదు. కాబట్టి చాలా వరకు ఈ యొక్క కన్యా రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యం పట్ల. అంతేకాకుండా కన్యా రాశిలో జన్మించినటువంటి వీరి నిర్ణయాలు తీసుకోవడం కూడా చాలా దృఢంగా ఉంటాయి. వీరు ఏదైనా విషయం గురించి ఆలోచన చేస్తే ఎలాగైనా సరే కంప్లీట్ చేయాలని, లేదంటే దాని పని ఎలాగైనా పూర్తి చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. అంతేకాకుండా దానికి సంబంధించిన నిర్ణయం ఏదైతే ఉంటుందో ఆ నిర్ణయాన్ని కన్ఫామ్గా తీసుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ పనిని పూర్తి చేసే తీరుతారు. అంటే ఒకసారి నేను నిర్ణయం తీసుకున్నానంటే ఎలాగైనా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను అనే మనస్తత్వం వీరిది. ఒక రకంగా మొండి వైఖర్యాన్ని కూడా కలిగి ఉంటారు ఈ యొక్క కన్యా రాశి వారు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వీరికి దృఢమైన నిర్ణయాలు తీసుకోవడంలో వాళ్ళు ఒక్కసారి మొండితనం పెరిగి ఒక్కొక్కసారి నష్టాలు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ కన్యా రాశి వారు కోపాన్ని అయితే చాలా తగ్గించుకోవాలి. మొండి వైఖరితో ముందుకు వెళ్ళే స్వభావాన్ని అయితే చాలా తగ్గించుకుంటే మంచిది. ఈ మొండి వైఖరి వల్ల తీసుకునే నిర్ణయాలు ఆచితూచి ఆలోచించి అడుగులు వేయాలంటే ఒకటికి 10 సార్లు ఆలోచించి ఏ నిర్ణయం తీసుకుంటే మనకు బాగుంటుంది, ఇలాంటి నిర్ణయం తీసుకుంటే మనకి మంచి ఫలితాలు వస్తాయా, ఎలాంటి లాభాలు వస్తాయి అనే పూర్తి అవగాహన అయితే ఉండాలి. అంతేకాకుండా నాకు చోతుంది నేను చేస్తానని నా నిర్ణయం నాది అనే వైఖరితో వీళ్ళు ఆలోచనలో ముందుకు వెళ్ళకూడదు. ఎవరైతే సరే కన్యా రాశి వారు కాదు, ఎవరైనా సరే ఏదైనా సరే మంచి నిర్ణయం తీసుకున్నామంటే అది పర్ఫెక్ట్గా ఉండాలి. దాంట్లో ఎలాంటి ఆటంకాలు, ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండకూడదు.
ఒక్కసారి ఒక నిర్ణయం తీసుకున్నాక దానికి ఎటువంటి ఇబ్బందులున్నా కూడా రాకుండా చూసుకోవాలి. ఇక ఈ కన్యా రాశి వారు మొండిగా ఉంటారు కాబట్టి బలవంతులని అంటున్నారు. వీళ్ళకి అనుకున్నది సాధిస్తారన్న దృఢ సంకల్పం అయితే చాలానే ఉంటుంది. అంతేకాకుండా వీరు ఎక్కడ ఎవరిని లొంగరు అనే విషయం గురించి చూసుకున్నట్లయితే వీళ్ళ ప్రేమల విషయంలో తల్లిదండ్రుల ప్రేమకు మాత్రం వీళ్ళు దాసోహం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్క వీక్ పాయింట్ అనేది ఉంటుంది, ప్రతి మనిషిలో కూడా ఉంటుంది. ఈ యొక్క కన్యా రాశి వారు ఎంత కోపిష్ఠులు, ఎంత మొండివాళ్ళుగా ఉన్నా సరే, ఏదైనా సాధించడానికి ఏదైనా చేసేవారుగా ఉన్నా సరే ఏదో ఒక చోట ఆగే పరిస్థితి ఉంటుంది. అలా అనేటువంటి పరిస్థితి కానీ ఆ హక్కు కానీ తల్లికి మాత్రం తండ్రికి మాత్రమే వర్తిస్తుంది. ఎవరి మాట వినిపించుకోరు. ఒక రకంగా చెప్పాలంటే ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వీరు తల్లి ప్రేమ చాలా ఇష్టపడుతూ ఉంటారు. తల్లిదండ్రుల ప్రేమ వెనకాల వీళ్ళు ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఈ రాశి వారికి ఉన్న మరొక బలహీనత ఏంటంటే గనక ఈ కన్యా రాశి వారిని ఎవరైనా ఎక్కువగా ప్రేమిస్తే గనక ఆ వ్యక్తి ప్రేమకైతే వీళ్ళు ఖచ్చితంగా లొంగిపోతూ ఉంటారు. ఇక వారి చేతిలో కీలుబొమ్మల్లాగా మారిపోయే అవకాశాలు కూడా చాలానే ఉన్నాయి ఈ కన్యా రాశి వారికి. కొంతమంది యొక్క భాగస్వామి లేదా ప్రేమించిన వ్యక్తి యొక్క ప్రేమకు లొంగిపోయారంటే ఈ కన్యా రాశి వారి చేతిలో కీలుబొమ్మలుగా మారిపోతూ ఉంటారు. అంటే వారి ప్రేమకి చాలా అంగీకరిస్తూ వారు చెప్పిన మాటలు వినడం, వారిని చాలా ఇష్టపడటం ఇలాంటివి చేస్తూ ఉంటారు ఈ కన్యా రాశి వారు. కాబట్టి ఏ పనినైనా సులభంగా చేయాలనే ఆలోచనలు ఈ విధంగా ఉంటాయి. ఎవరికైతే లొంగరో ప్రేమించిన వ్యక్తుల దగ్గర అలాగే తల్లిదండ్రుల ప్రేమకు బానిస అవుతూ ఉంటారు ఈ కన్యా రాశి వారు. అయితే ఈ రాశి వారి జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరికి సెప్టెంబర్ 12వ తేదీన రాత్రికి రాత్రే వీరికి ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి, అలాగే వీరికి ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీరు చాలా కాలం నుండి వీరు అనుకున్నటువంటి ఒక సమస్యకైతే పరిష్కారం ఖచ్చితంగా లభించబోతుంది ఈ సమయంలో. ఈ కన్యా రాశి వారు రాత్రికి రాత్రే వారి రాశి యొక్క జీవితం అనేది మలుపు తిరగబోతుందనే అవకాశాలు చాలానే ఉన్నాయి. ఒక చక్కటి గుడ్ న్యూస్ రావడం కానీ, కెరీర్కి సంబంధించింది కానీ, ఉద్యోగానికి సంబంధించింది కానీ ఒక చక్కటి ఆఫర్ అయితే మీ ముందుకైతే రాత్రి సమయంలో రాబోతుంది. ఇక ఈ యొక్క కన్యా రాశి వారి జీవితంలో కీలకమైన మలుపు తిరిగే అవకాశాలు అయితే చాలానే కనిపిస్తూ ఉన్నాయి, స్పష్టంగానే ఉన్నాయి. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించిన వారు ఏ విషయంలో అయినా సరే చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారైతే డబ్బు కోసం కానీ, ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నా కానీ డబ్బు అందడం లేదా అలా ఏదైనా ఒక మార్గం నుండి మీకు డబ్బు అందుతుంది. అలా పలు రకాల నుండి మీకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదో ఒక మార్గం ద్వారా మీకు డబ్బు లభించే అవకాశాలు అయితే చాలానే కనిపిస్తూ ఉన్నాయి ఈ కన్యా రాశి వారికి. కాబట్టి ఈ కన్యా రాశి వారు సెప్టెంబర్ 12వ తేదీన రాత్రికి రాత్రే మీరు తీసుకోబోయే నిర్ణయాల మీద కూడా చాలా మీ జీవితం అనేది ఆధారపడి ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ కన్యా రాశి వారి అనుకూల ఫలితాలు ఎక్కువగా పొందాలంటే, ప్రతికూల ఫలితాలు కూడా అనుకూల ఫలితాలుగా మారాలంటే మీరు ఏం చేయాలి అనేది గనక మనం చూసుకున్నట్లయితే కన్యా రాశి వారికి శివారాధన చాలా మేలు చేస్తుందని గట్టిగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా విష్ణు సహస్రనామ పారాయణాలు మరి ముఖ్యంగా వీరికి బాగా చేస్తే చాలా మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు. కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఈ పరిహారాలు పాటించి తీరాల్సిందే. మీకు ఇష్టమైన దైవారాధన ఒకవేళ శివుడు అయితే గనక ఖచ్చితంగా శివారాధన చేసుకోండి. అలాగే మీరు ప్రతి సోమవారం శివుడి ఆలయానికి వెళ్ళి శివాలయంలో శివుని దర్శించుకుంటే ఇంకా మంచి జరుగుతుంది. కాబట్టి శివుని యొక్క ప్రాముఖ్యత అనేది కన్యా రాశి వారికి ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే నవగ్రహ ప్రదక్షిణలు కూడా తిరుగుతూ ఉంటే మీరు అనుకున్న పనులన్నీ మీకు చాలానే జరుగుతూ ఉంటాయి. మీకు రాత్రికి రాత్రి ఏం జరగబోతుంది, ఎటువంటి పరిహారాలు అయితే మీరు తీసుకోబోతున్నారు అనేది మీరు క్షుణ్ణంగా తెలుసుకున్నట్లయితే కనుక ఈ పరిహారాలన్నీ ఖచ్చితంగా పాటించి తీరండి. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు చాలా ధన్యవాదాలు. మన ఛానల్ని ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, లైక్ చేసుకోండి. పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.